మనం ఏదైనా పూజాది శుభకార్యాలు చేస్తుండేటప్పుడు ఆ కార్యక్రమం చేస్తున్నటువంటి వ్యక్తితో పురోహితుడు ముక్కు ముసుకుమని చెప్తారు కదా, ఎందుకలా? పురోహితుల వారి కార్యక్రమం చేస్తూ మధ్య మధ్యలో ముక్కు పట్టుకోండి అంటారు. నిజానికి ఆ సందర్భంలో సంప్రదాయంలో ఉన్న మాట ఏమిటో మనం గమనిస్తే నాసికాం సంగృహ్య అని ఉండదు, ప్రాణాయామం కృత్వా అని ఉంటుంది. ప్రాణాయామం చెయ్యండి, ప్రాణాయామం చేసి అని అనమాట. ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం ఎలా చేస్తారు? ఒక ముక్కు రంధ్రాన్ని మూసి రెండవ ముక్కు రంధ్రంతో గాలిని పీల్చి నిదానంగా ఈ మూసిన ముక్కు రంధ్రాన్ని తెరిచి నిదానంగా వదిలిపెడతారు. ఇది ప్రాణాయామ ప్రక్రియ. ఈ ప్రాణాయామం చేసి దైవాన్ని ఆరాధించాలి. ప్రాణయతి చేష్టయతి ప్రకర్షేణ ఇతి ప్రాణ ప్రాణానాం ఆయామ ప్రాణాయామ అన్నారు. కాబట్టి ప్రాణాయామం చేసి దైవాన్ని ఆరాధించడంలో ఈ శరీరంలోకి దైవీ సంబంధమైన దివ్యశక్తిని ఆవాహనం చేసుకోవడానికి కావలసిన సామర్థ్యం సిద్ధిస్తుంది. కాబట్టి దైవ ఆరాధన చేసే ముందు ప్రాణాయామం చేయమన్నారు. అంతేగాని ప్రాణాయామం కృత్వా అని చెప్పడానికి బదులుగా వీళ్ళు ముక్కు పట్టు, ప్రాణాయామం అంటే సామాన్యులకు అర్థం కాదని పురోహితులు ఏం చేస్తూ ఉంటారంటే అయా ముక్కు పట్టుకోండి అంటారు. ముక్కు ఎందుకు పట్టుకోవాలని వీడు అడగడు, ఎందుకు పట్టుకోవాలో ఆయన చెప్పడు. అసలు మధ్యలో ముక్కు పట్టుకోవడానికి ఉన్న సంబంధం ఏమిటో ఎవరికి సంబంధం ఉండదు. అందువల్ల ముక్కు పట్టుకోండి అంటే వీళ్ళు పట్టుకుంటూ ఉంటారు. పట్టుకుంటే పని అయిపోతుంది కదా అనుకుంటారు తప్ప అది ముక్కు పట్టుకోవడం కాదు, ప్రాణాయామం చేయడం. భారతీయ సంప్రదాయంలో ఏదీ కూడా నిర్జీవము నిరర్థకము అయినది లేదు. అన్నీ సహేతుకంగా, సార్థకంగా, సప్రయోజనకరంగా మాత్రమే ఉన్నాయి అనేది ప్రతి అంశంలోనూ మనం గమనించడానికి అవకాశం కనపడుతుంది.